ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ కి ఇప్పుడు మీరు చూస్తున్నారు రోజు 30 ఏళ్ళ వాళ్ళు పునీత్ రాజ్ కుమార్ ఫేమస్ ఆర్టిస్ట్ 42 ఏళ్ళకి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఒక పొద్దున్నే లేసి కాలం చేయడం జరిగింది. ఒక సీనియర్ మినిస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పర్ఫెక్ట్లీ ఫిట్ మ్యాన్ జస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి 7 గంటలకు అలా వచ్చి కూర్చొని టక్కన పడిపోయారు. రోజు చూస్తూనే ఉన్నాం. 9 ఏళ్ళ పిల్ల జస్ట్ క్లాస్లో టక్కన కూలిపోయింది. ఇలా అనేక రకాలుగా చాలామంది యంగ్స్టర్స్ ఈ హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు. సడన్ కార్డియాక్ డెత్ అంటాం. దీన్ని కూడా ముందుగా ప్రెడిక్ట్ చేయవచ్చు. ఎవరికి సడన్ కార్డియాక్ డెత్ వస్తుంది, ఎవరికి పక్షవాతం వచ్చే అవకాశం ఉంది, బ్రెయిన్ స్ట్రోక్, ఎవరికి అల్జీమర్స్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది, ఎవరికి మల్టిపుల్ స్క్లెరోసిస్ వచ్చే అవకాశం ఉంది. వాటిని ప్రివెంట్ చేయడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇదే కాదండి, ఉదాహరణకి క్రికెట్లో 20 ఓవర్స్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ ఎవరు బ్యాటింగ్ చేయాలి, ఎవరికి ఆ ప్రెషర్ మీద బక్కలు అవ్వకుండా ఉంటారు, తట్టుకొని ఆడగలరు, ఎవరు లాస్ట్ ఓవర్ బౌల్ చేయాలి. ఉదాహరణకి మన ఇండియన్ కెప్టెన్గా ఎవరు ఉండాలి, అంటే ప్రెషర్ తట్టుకొని రెసిలియన్స్తో పట్టుదలతో ఎవరు నడిపించేది. ఇవన్నీ కూడా జెనెటికల్లీ మోటివేటెడ్ అండి. మీకు మీ చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, ఇయాన్ బోథమ్ పేరు విన్నారా? ఆయన అప్పుడు ఇంగ్లీష్ క్రికెట్ టీము ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆల్రౌండర్స్ క్రికెట్ హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. సో ఈయన స్పీక్ ఫామ్ ఆయన క్యాప్టెన్ చేశారు. ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చారు యాషెస్ ఆడటానికి, ఇంగ్లాండ్ ఆడారు యాషెస్ సిరీస్. మొదటి 2 టెస్టులు ఓడిపోయారు ఆయన ఇయాన్ బోథమ్ క్యాప్టెన్సీలో. సో హీ బౌల్డ్ వెల్ అండ్ హీ బ్యాటెడ్ వెల్, స్టిల్ దే లాస్ట్. తర్వాత మైక్ బ్రేయర్లీ అని అంతకుముందు క్యాప్టెన్ని తీసుకొచ్చారు. అతనికి ప్లేస్ కూడా లేదు, ఫస్ట్ 11లో ప్లేస్ కూడా లేదు ఆయనకి. ఆయన తీసుకొచ్చారు క్యాప్టెన్గా. ఆయన గ్రేట్ మోటివేటర్. నెక్స్ట్ 3 టెస్టులు ఇంగ్లాండ్ గెలిచేసింది. సో క్యాప్టెన్సీ మెటీరియల్ ఆయన. ఎవరు మంచి లీడర్ అవుతారు. నరేంద్ర మోడీ గారు లాగా లీడర్షిప్ క్వాలిటీస్ మోటివేట్ చేయాలండి. ఎవరు మోటివేట్ చేయగలరు? ఒక ఇజ్రాయలీ ప్రెసిడెంట్ కానివ్వండి, పాలస్తీనా చైర్మన్ నా చిన్నప్పుడు యాసిర్ అరాఫత్ ఉండేవారు. వీళ్ళంతా గ్రేట్ లీడర్స్ అండి. అడాల్ఫ్ హిట్లర్ కానివ్వండి, ముస్సోలినీ కానివ్వండి, అందరూ కూడా. మహాత్మా గాంధీ ఏముందండి, ఎంత 100 కోట్ల మంది ప్రజల్ని ఒక తాటి మీద నడిపించి ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు, మోటివేట్ తీసుకొచ్చారు. లీడర్షిప్. కొంతమంది ఎందుకు లీడర్షిప్ షైన్ అవుతున్నారు, అది ఇంపార్టెంట్ అండి. ఆ లీడర్షిప్ క్వాలిటీ కూడా జెనెటికల్లీ మోటివేటెడ్. మీరు నేను లీడర్ అవ్వలేము. నేను ఎప్పుడు లీడర్ కాలేదు అనుకుంటాను, ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా క్లాస్ లీడర్ అవ్వలేకపోయాను. నాలో లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. సో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు అలా ఎదిగిపోతారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, పాత ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఒక స్ట్రగుల్ని నడిపి 13 ఏళ్ళు దాన్ని నడిపి ప్రజా ఉద్యమాన్ని నడిపి సాధించారు. అది లీడర్షిప్ క్వాలిటీస్. ఈ లీడర్షిప్ క్వాలిటీ అనేది కూడా జెనెటికల్లీ మోటివేటెడ్. అది కూడా మనం కనుక్కొని వాటిని మాడిఫై కూడా చేయవచ్చు. ఈ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవడం ద్వారా అందుబాటులోకి వచ్చేసింది.